తుఫాన్ సినిమాకు సమైక్య సెగదగిలింది. అనంతపురం జిల్లాలో గ్రేడ్ 1 థియేటర్లో ఎక్కడా కూడా తుఫాన్ సినిమా రిలీజ్ కాలేదు. గ్రేడ్ 2 థియేటర్లో రిలీజ్ అయినటువంటి తుఫాన్ సినిమాను సమైక్యవాదులు అడ్డుకున్నారు. మరోమారు తర్వాత విద్యార్థులు జేఏసీ హెచ్చరిస్తున్నారు. తుఫాన్ సినిమా రిలీజ్ చేస్తే తప్పకుండా అడ్డుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు విద్యార్థి జేఏసీ నాయకులు ఉన్నారు అన్నట్టు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, తుఫాన్ సినిమా అడ్డుకుంటున్నారు. కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా చేయకుండా సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా పాల్గొనట్లేదు. దీని మీద ఇవాళ కేంద్ర మంత్రి అయినటువంటి చిరంజీవి గారు సినిమా కళామ తల్లి బిడ్డ అని చెప్పేసి ఆరాధ్యంగా కొలిసినటువంటి యొక్క దీనికోసం సమైక్యాంధ్ర పోరాటంలో ముందుండాల్సిన వ్యక్తి కేంద్ర మంత్రి పదవి రాగానే తన ఎక్కడ పోయినటువంటి ఆద్యం మర్చిపోయి ఇవాళ సమైక్యాంధ్ర గురించి మాట్లాడుకోకుండా కేవలం పార్లమెంట్లో కూడా తమ 3 సినిమాలు నిలిచిపోతున్నాయి, మా ఫ్యామిలీ నుంచి నిలిచిపోతున్నాయని చెప్తున్నారు తప్ప సమైక్యవాదం యొక్క మౌనభావాలు కానీ ప్రజల మనోభావాల గురించి కానీ లేకుంటే జరిగిపోయిన నష్టం గురించి కానీ మాట్లాడడం లేదు. ఇక్కడ అఖండ మెజార్టీతో సొంత నియోజకవర్గంలో గెలిపించకపోయినా రాయలసీమ ప్రజలుగా తిరుపతి నుంచి గెలిపించినా కూడా ఈ భావాలను ప్రొజెక్ట్ చేయకోకుండా కేవలం తన సొంత నిర్ణయాల కోసమే మాట్లాడడం చాలా దారుణమైన పరిస్థితి. అందుకనే ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చేటువంటి తుఫాను కానీ అత్తారింటికి దారేది కానీ ఎవడు కానీ పూర్తి స్థాయిలో అడ్డుకుంటున్నాం. ఇవాళ కూడా గ్రేడ్ 1 స్థాయిలో ఎక్కడ కూడా విడుదల కాకపోయినా గ్రేడ్ 2గా ఉన్నటువంటి సెంటర్స్ లో కొన్ని చోట్ల తాడిపత్రి గోరెంట్ల గుత్తిలో ఏర్పాటు చేసినా కూడా షోలు వేస్తున్నా కూడా సమైక్యవాదులుగా అడ్డుకున్నాము. ఒకటే చిరంజీవి గారికి హెచ్చరిస్తున్నాం, మీరు గన సమైక్యవాదం పైన గట్టిగా మాట్లాడేంత వరకు మీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, సినిమా జీవితమే ఉండదు. మీకు మేము ఈ విధంగా హెచ్చరిస్తున్నామని చెప్తున్నాం. మీరు చెప్పండి.